మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మేడిగడ్డ ప్రాజెక్టును చూసేందుకు పోయిండట. మరి మళ్ళా పోయి కూడా పర్రెలు తొర్రలే దేవులాడిండా. ఎండాకాలంలో నీళ్లు ఎట్టెట్లా విడుదల చేస్తున్నారని చూడబోయిండా. అంటే అన్ని ముచ్చట్లు కూడా తెలవాలంటే మనం కూడా మేడిగడ్డ దాకా పోవాలి. ఆలస్యం ఎందుకు, పోదాం పాండ్రి, చలో కాళేశ్వరం. నీళ్ల శాఖ ఆఫీసర్లను ఎంటబెట్టుకొని పోయి మేడిగడ్డను మొత్తం కలెదిరిగి ఇంజనీర్లతో కూర్చొని బ్యారేజీ బాగు చేసే పని గురించి చెప్పుకుంటా ఇట్లా అనుకొచ్చిండు. All are the hydrophone. They all are the hydro sensors. All sensors. So ये पूरा बैकअप मैकेनिज्म है ना इसके लिए. You have backup mechanism for all this. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి डाटा मिसिंग होने का कोई चांस नहीं है ना. Everything will be stored in. करंट गया Nothing. पूरा रेडी करने के बाद Not at all. పవర్ స్విచ్ ఆఫ్ हो गया అట్లాంటి ఏం లేదు కదా. అది అప్పుడప్పుడు కంప్యూటర్లో మనం సేవింగ్ కొట్టకపోతే పోతుంది కదా. అది అప్పుడప్పుడు కంప్యూటర్లో మనం సేవింగ్ కొట్టకపోతే పోతుంది కదా. మరి ముఖ్యమంత్రి సార్కు ఇంత అనుమానం ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజీ డేటా మొత్తం మిషన్లలో ఉండాలని అంటుండ్రా. ఏం కథ లేకుంటే డేటా పోతే మళ్ళా కారు పార్టీ లీడర్లు ఎత్తి 7 షాట్ల మన్ను గుమ్మరిస్తారని అంటుండో గానీ కంప్యూటర్ల కంట్రోల్ ఎస్ బటన్ కాడికెళ్ళి కూడా చెప్పబట్టే. అయ్యా ముఖ్యమంత్రి సారు, మరి మీరు మేడిగడ్డ బ్యారేజీని మొత్తం చూసి మరమ్మతులు సురువు చేసే పని ముంగటేసుకుంటారా? మళ్ళా 2 రోజులు ప్రతిపక్ష పార్టీ లీడర్లను పని కట్టుకొని తిట్టే పని పెట్టుకుంటారో? ఎందుకు ఇట్లా అనవలసి వస్తున్నదంటే మీరు ఏడికి పోయి ఏం మాట్లాడుతుండో కూడా తెలియకుండా పరిశానలో ఉన్నామంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.